హాయ్ అండి. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు. బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంచెంసేపు పడుకొని తన రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు. స్పాట్లో చనిపోయాడు కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. ఓకే, లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. హాయ్ అండి. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు. బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంచెంసేపు పడుకొని తన రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు. స్పాట్లో చనిపోయాడు కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. ఓకే, లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఐ వాంట్ టు షేర్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టుడే. కొన్ని నెలల క్రితం నాకు తెలిసిన ఒక వ్యక్తి చనిపోయాడండి. అతని ఏజ్ 35 అలా ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అయిందని చెప్పేసి మాకు చెప్పారు. కానీ నిన్న తెలిసింది నాకు అసలు ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అన్నది. ఆ ముందు రోజు నైట్ ఒక పార్టీకి వెళ్ళాడంట. ఆ పార్టీలో డ్రగ్స్ ఓవర్ డోస్ అయ్యాయి. అంటే దానికి అలవాటు ఉందో నాకు తెలియదు. బహుశా ఫస్ట్ టైం అయి ఉండొచ్చు అది. తను హ్యాండిల్ చేసుకోలేకపోయాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇబ్బంది పడితే ఫ్రెండ్స్ ఎవరు ఇంటికి డ్రాప్ చేశారు. కొంచెంసేపు పడుకొని తన రెగ్యులర్ లైఫ్కి వచ్చేసాడు, వర్క్ వచ్చేసాడు. అండ్ సడన్గా కొలాప్స్ అయిపోయాడు. స్పాట్లో చనిపోయాడు కార్డియాక్ అరెస్ట్ అయ్యి. చాలామంది అనుకుంటాం డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోవు, ఏం పర్వాలేదు అని. ఎస్, డ్రగ్స్ వల్ల ప్రాణాలు పోతాయండి. ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్. నాకు చాలా బాధ వేసింది, అందుకే నేను చెప్పాలనుకున్నాను ఇది. ఓకే, లెట్స్ సే నో టు డ్రగ్స్. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా అలవాటు ఉంది, ఎవరైనా చేద్దాం అనుకుంటున్నారంటే ప్లీజ్ ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి.